ఏపీలో పోలీస్ అధికారులను మార్చిన చోటే అల్లర్లు జరిగాయి. వాళ్లే మళ్లీ సస్పెండ్ కు గురయ్యారని అంటోంది వైసీపీ. ఐపీఎస్ అధికారులతో టీడీపీ కుమ్మక్కైందన్న మంత్రి అంబటి పోలీసుల కాల్ డేటా విశ్లేషిస్తే ఏం జరిగిందో తెలుస్తుందంటున్నారు. అమరావతిలో సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ను కలిసి తమకున్న అభ్యంతరాలను వివరించింది. మరోవైపు సీఈఓను కలిసిన టీడీపీ నేతల బృందం కాల్ డేటా విశ్లేషిస్తూ తాము సహకరిస్తామని ప్రకటించింది. ఎక్కడైతే మార్చారో పురంధరేశ్వరి గారి ఎలిగేషన్స్ మీద ఎన్నికల కమిషన్ న్యాయం అనుకుని ఎక్కడైతే మార్చిందో అక్కడే అల్లర్లు జరిగాయి, అక్కడే సస్పెన్షన్ జరిగాయి, అక్కడే మళ్ళీ కొత్త అధికారులు వేశారు, అక్కడే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసి విచారణ జరపవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే ఫ్యాక్ట్స్ ఏంటో ఆలోచించమని ఈ సందర్భంగా నేను ప్రజల్ని కోరుతున్నా. ఒక ఐపీఎస్ అధికారులని సస్పెండ్ చేయడం అంటే ఇట్ ఇస్ నాట్ ఏ స్మాల్ ఇష్యూ. ఎన్నికల సమయంలో ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగినటువంటి సందర్భం. పోలీసు యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. విఫలమైతే పర్వాలా సరి చేసుకోవచ్చు. కొల్లుడయింది తెలుగుదేశం పార్టీతో. వారి దగ్గర బ్రైబ్స్ తీసుకుని ఎన్నికల్లో తెలుగుదేశాన్ని గెలిపించడం కోసం తెలుగుదేశం వారు పన్నినటువంటి పన్నాగంలో పావులుగా పోలీసులు పనిచేశారు. అంటే ఎవరైతే ఎస్ఐల దగ్గర సిఐల దగ్గర వీళ్ళ దగ్గర కాల్ డేటాలు మీరు సేకరించండి. సేకరిస్తే ఎవరెవరు ఏమేమి మాట్లాడారు, ఆ సమయంలో మాట్లాడకూడని వ్యక్తులు ఎవరు మాట్లాడారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నా ఎస్పీతో మాట్లాడతారు, నా ప్రత్యర్థి ఉంటాడు ఎస్పీతో మాట్లాడతారు. వీళ్ళు కాకుండా బయట నుంచి ఎవరైనా మాట్లాడారా, ఎవరైనా మేనేజ్ చేశారా, ఇవన్నీ కూడా పోలీసు వారు దృష్టి పెడితే పోలీసు వారు ఏమి చేశారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మా వైపు నుంచి కావాలంటే కాల్ డేటా కావాలంటే కాల్ డేటా తీసుకోండి, మా ఫోన్ మీరు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు హ్యాండ్ ఓవర్ చేసుకోండి. నాదే కాదు మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళది కూడా హ్యాండ్ ఓవర్ చేసుకొని మీరు చెక్ చేసుకోండి. గడిచిన నెలన్నర నుంచి మేము ఎవరితో మాట్లాడడం, ఏం చేసాం అనేది ట్రాన్స్పరెంట్గా తీసుకోండి. ఎవరైతే ఎమ్మెల్యేలుగా కంటెస్ట్ చేశారో ఈ ఎలక్షన్లో 2024 ఎలక్షన్లో వాళ్ళకి కూడా కాల్ డేటాలు తీసుకొని వెరిఫై చేయాలి, నిజాలు నిగ్గుదేర్చాలి. ఇంత దుర్మార్గాలని ప్రేరేపించిన తెలుగుదేశం పార్టీ, దానికి ఆద్యుడైన చంద్రబాబు నాయుడు, ప్రజాస్వామ్యంలో గెలవలేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేని చంద్రబాబు నాయుడు హింసను ప్రేరేపించాడు, విధ్వంసాన్ని సృష్టించాడు. ప్రజా తీర్పు రాబోతా ఉంది. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు.